తెలంగాణ కాజ్ కోసం, తెలంగాణ ఏర్పాటు సాధన ఏకైక లక్ష్యం కోసం పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేస్తే మీరు దాన్ని వ్యతిరేకిస్తూ మీరు అప్పుడు పోటీ చేసిన మాట వాస్తవం కదా? దాన్ని ఏమంటారు మరి? నేను దాన్ని అదే చెప్తున్నా కదా సార్. నేను ఆనాడు కూడా కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్తోని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది అనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేపించి పోటీ చేశాను నేను. మీరు దయచేసి ఇంకా గమనించు, తదుపరి కూడా ఉద్యమంలో ప్రత్యేకంగా పాల్గొనడమే కాదు, నేను జైలు పాలు కూడా అయినా నేను ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొనడమే కాదు, కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా ఉద్యమంలో పాల్గొనడంతో పాటుగా జైలు పాలు కూడా అయినా అని చెప్పి అంటున్నాను నేను. కేవలం వాదనలుగా పరిమితం కాకుండా ప్రత్యక్ష పోరాటంలో పాల్గొన్నాను నేను. ఓకే, మీరు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీఆర్ అనౌన్స్ చేశారు. మీకు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా మీరు పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టి పనిచేసి ఆ పార్టీ కోసం మీ కమిట్మెంట్ని చూపించగలిగే అవకాశం దొరుకుతుందని మీరు భావిస్తూ ఉన్నారు? ఇప్పుడు నాకు ఏ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యత నిర్వర్తిస్తేనే, ఏ బాధ్యత వారు ఇవాళ ప్రధాన కార్యదర్శి అని చెప్పి బాధ్యత అప్పగించారు. దీంతో ఏ మేరకు నేను బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కూడా ముందు పోగొడతాను అనేది ఒక అంశం. ఒక అంశం ప్రధానంగా నా లక్ష్యం ఏదైతుందో ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా సమస్యల పరిష్కారం కొరకు పాటుపడటం. ఇలా బీఆర్ఎస్ వేదికను ఎంచుకున్నది ఎందుకు ఎంచుకున్నా నేను? ఇది ఒక ప్రతిపక్ష పార్టీ కాబట్టి ప్రజా సమస్యల పరిష్కారం పాటుపడటానికి కొరకు నాకు ఒక వేదిక కావాలని కోరుకున్నా, ఆ వేదికనే లభించింది. కానీ రిటైర్ అవ్వాల్సిన వయసులో కొత్త టాస్కులు తీసుకొని మీరు సక్సెస్ అవ్వగలుగుతారా? ఇప్పుడు ప్రజా జీవితానికి రిటైర్మెంట్ అనేది ఉండదు. మరి మోడీ వయసుతో నాకు తెలియదు, ట్రంప్ వయసుతో నాకు తెలియదు. మరి నాకు నేను ఏదైతుందో నా ఇద్దరం పోదాం పండి. స్పిరిట్ కావాలంట, స్పిరిట్ కావాలి. ఐఎమ్ 75-76 years old. మన కేసీఆర్ గారు కూడా చెప్తుండ్రు, జీవన్ రెడ్డి గారి కంటే నేనే 4 ఏళ్ళు చిన్న అని చెప్పి. నేను వాస్తవమే చెప్పంటే జానారెడ్డి గారు నా వయసు ఆయన ఇంట్లో కూర్చున్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు. లేకుండా చేసిండు రేవంత్ రెడ్డి, నాకు ప్రశాంతత లేకుండా చేసిండు రేవంత్ రెడ్డి అంటూ నేను. నాకు నిజంగానే ప్రశాంతత లేకుండా కావడానికి కారణం రేవంత్ రెడ్డి అని చెప్పంటున్నాను. నన్ను ప్రజా జీవితంలో నా మొత్తం శేష జీవితం అంతా జీవన్ రెడ్డి ప్రజల్లో ఉండే విధంగా మీకు స్పిరిట్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి అంటూ నేను. గుడ్. కానీ ఇక్కడ నేనేమంటానంటే జీవన్ రెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీలో ఒకటి ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీలో కొత్తగా చేరుతున్నారంటే చక్కగా కొత్త కండువా వేస్తారు, ఓ మీటింగ్ పెడతారు, వేలాది మందిని పిలుస్తారు, మీటింగ్లో చెప్తారు, పదవి ఇస్తారు, అన్నీ చేస్తారు. తర్వాత కథం. ఆ తర్వాత పనిచేయడానికి స్కోప్ ఉండదు, అపాయింట్మెంట్లు దొరకవు, స్వేచ్ఛగా మాట్లాడుకునే అవకాశం ఉండదు, మళ్ళీ టికెట్ వస్తుందో రాదో తెలియదు. అవన్నీ మళ్ళీ కేసీఆర్తోనే, కేసీఆర్ చుట్టూ మాత్రమే ఉంటాయి, మిగతా వాళ్ళకి స్పేస్ ఉండదు అనేది ఓ చర్చ ఉంది. మీరు చెప్పండి. ఇప్పుడు మీరు ఎంతవరకు కేసీఆర్ గారిని తప్పు పట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప నేను తప్పు పట్టలేదు. ఎవరైతే బీఆర్ఎస్ బయటకు వచ్చిన వాళ్ళు చెప్పిన మాటలు లెట్ మీ టెల్ కేసీఆర్ గారితో బీఆర్ఎస్ పార్టీలో చేరి ఆశించినటువంటి ఒక అంటే మీరు పదవులు అనండి, స్కోప్ అనండి, పొందిన వాళ్ళు ఎవరండి? పొందిన వాళ్ళు ఎవరు అంటున్నారు? మీకు ముందుగా కే కేశవరావు అనే కే కేశవరావు గాట్ రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఇచ్చారు, తర్వాత నామినల్ గా దాన్ని ఉంచేశారు. చెప్పనియండి, రాజ్యసభ కూడా పెద్ద పదవి ఉండదు. ఆయన కూతురు ఏదైతుందో హైదరాబాద్ నగర మేయర్, ఆయన కొడుకు కార్పొరేషన్ చైర్మన్, నరేంద్ర గారు ఎంపీ అయిండు, మంత్రి అయిండు, విజయశాంతి గారు ఎంపీ అయింది. కానోళ్ళు ఎవరు అంటూ నేను, తుమ్మల నాగేశ్వర గారు శాసనసభ సభ్యత్వం లేకుండా మంత్రి అయిండు. ఎవరండి అంటూ నేను అవకాశాలు అనేది పరిస్థితులు బట్టి వస్తాయి. ఎంతవరకు ఏదైతుందో కేసీఆర్ గారిని మీరు ఒక విధమైనటువంటి విమర్శనాత్మకంగా ఆయన అన్నోనిగా పదవులు ఇస్తాడు అని చెప్పానంటే మరి నిజంగానే ఆయన అన్నోనిగా పదవులు ఇస్తాను. మీకు కాంగ్రెస్లో ఇప్పుడు ఏవైతే అనుభవాలు ఎదురై బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందో, ఆల్రెడీ బీఆర్ఎస్లో ఈ అనుభవాలతో బయటకు వచ్చిన వాళ్ళ హిస్టరీ చాలా ఉంది. కే కేశవరావు సెక్రటరీ జనరల్ ఇచ్చారు, ఆ సెక్రటరీ జనరల్ పదవి నామకే వాస్తే దానివల్ల ప్రయోజనం ఏం లేదు, చేసేది ఉండదు, అడిగే వాళ్ళు ఉండరు, చెప్తే వినేవాళ్ళు కూడా ఎవరు ఉండరు అని చెప్పిన మాట గారు ఏదైతుందో వారి జీవితకాలం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి అండగా నిలబడి తిరిగి అధికారం రావడానికి తోడ్పడవలసిన బాధ్యత ఆయనపై ఉండేనా? నీకు ఇన్ని సెక్రటరీ జనరల్ పక్కన పెట్టన్నా, రాజ్యసభ పదవి అనేది తక్కువది కాదు కదా. మేయర్ 2 సార్లు ఇచ్చిండు, మేయర్ పదవి తక్కువది కాదు కదా. ఆయన కష్టకాలంలో ఉంటే, ఆయన అధికారం కోల్పోతే వదిలిపెట్టేసి ఏదైతుందో, 7 అధికారం ఉంటే అక్కడికి పోయిన తర్వాత కేశవరావు గారు ఎట్లయితాడే?
కేశవరావు గారు ఎట్లయితే అంటారు, కేశవరావు గారి నేచర్ భిన్నంగా అని అది ఇక్కడ పాయింట్ కేశవరావు కాదు, నేనేమంటున్నాను మరి ఎవరు చెప్పండి నేనంటే బీఆర్ఎస్ లో మీకు అంత స్వేచ్ఛ దొరుకుతుందా, పని చేయగలుగుతారా? మీ కోరిక ఏదైతే రేవంత్ రెడ్డిని పదవి దించాలని కోరిక ఏదైతే ఉందో ఆ కోరికని మీకు పనిచేసే అవకాశం మీకు కల్పిస్తుందా? బీఆర్ఎస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత నాకేమైనా అవకాశాలు వస్తాయా రావా అది తదుపరి అంశం. కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నంతకాలం ఈ 2.5 సంవత్సరాల కాలం ఏదైతుందో డెఫినెట్లీ ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా సంస్థల పోరాటానికి నాకు కావాల్సిన స్వేచ్ఛ పార్టీ పరంగా కానీ వ్యక్తిగతంగా ప్రజలు ఉండేటోన్ని నాకు నేను అవకాశాలు కల్పించుకుంటా, సృష్టించుకుంటా.